Hey everyone, SS here and Pocket Tech. I'm back again with another video. చాలా మంది సబ్స్క్రైబర్స్ iOS 27 లో నాన్ AI ఫీచర్స్ గురించి అడుగుతూ ఉన్నారు. సో దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. నేనైతే నా iPhone 12 లో iOS 27 బేటా వర్షన్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా డెవలపర్ బేటా. ఇది వచ్చేసి 8.4 GB అయితే ఉంది నా iPhone 12 కి. సో ఈ వీడియోలో వచ్చేసి మొత్తం ఒక 20 న్యూ ఫీచర్స్ అయితే చూడబోతున్నారు. అవి కూడా నాన్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు యాపిల్ ఈవెంట్ కనుక చూసుంటే ఈవెంట్ లో 90% ఆఫ్ ద టైం మొత్తం న్యూ సిరి ఏఐ గురించే ఎక్కువసేపు మాట్లాడారు. నాన్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ గురించి పెద్దగా మెన్షన్ చేయలేదు. ఈ ఫీచర్స్ అన్ని వచ్చేసి మీరు iPhone 15 ఆర్ లోయర్ మోడల్స్ ఏ ఫోన్ యూస్ చేస్తున్నా అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. స్టార్టింగ్ విత్ న్యూ వాల్ పేపర్. నేను యూస్ చేస్తుంది వచ్చేసి రెడ్ కలర్ ఫోన్, అందుకనే నా ఫోన్ లో వచ్చేసి రెడ్ కలర్ చూపిస్తుంది. మీరు కనుక బ్లూ కలర్ ఫోన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఈ బ్లూ కలర్ వాల్ పేపర్ రెడీగా ఉంటుంది. ఇక్కడ లాక్ స్క్రీన్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ iOS 27 లో చెక్ చేయొచ్చు. బ్లూ, వైట్ అండ్ రెడ్ ఉంది. iPhone 17 Pro Max లో చూడొచ్చు. మధ్యలో వచ్చేసి వైట్ కలర్ అన్నమాట, కానీ బ్లూ కలర్ లా చూపిస్తుంది. అండ్ ఆరెంజ్ కలర్, ఎందుకంటే ఈ ఫోన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాబట్టి. సో మీరు ఏ కలర్ ఫోన్ యూస్ చేస్తే ఆ కలర్ వాల్ పేపర్ అనేది కార్నర్ లో చూపిస్తూ ఉంటుంది. లేదు మీరు డిఫరెంట్ కలర్ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే వెరీ ఈజీ. మీరు వాల్ పేపర్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన కలర్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. కానీ అది రికమెండ్ చేసింది మీ ఫోన్ కి కరెక్ట్ గా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్. ఇది బేటా 1 వర్షన్. iPhone 12 లో కూడా నాకైతే చాలా స్మూత్ గా ఉంది. ఓఎస్ అంతా చాలా స్మూత్ గా ఉంది. ఏదైనా అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా చాలా స్మూత్ యానిమేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళ మెయిన్ ప్రయారిటీ వచ్చేసి స్టెబిలిటీ మీద అయితే ఫోకస్ చేశారు. అది కూడా మనకి ఓల్డర్ మోడల్స్ లో ఇంకా స్టేబుల్ గా ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు. సో ఆ స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది, కానీ ఇది డెవలపర్ బేటా 1 వర్షన్ అవటం వల్ల బ్యాటరీ లైఫ్ అయితే అస్సలు బాగాలేదు. సో ఇక్కడ చూడొచ్చు 84% ఉంది కదా. ఎండ్ ఆఫ్ ద వీడియోకి ఎంత పర్సెంట్ ఉండిద్దో మీకే కనిపిస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే బాగాలేదు, కానీ సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్ గా ఉంది. అండ్ ఫోన్ కూడా అంత వేడైనట్టుగా అనిపించలేదు. iOS 26 బేటా 1 వర్షన్ తో పోల్చుకుంటే చాలా బెటర్. అండ్ సెకండ్ వచ్చిన నాన్ ఏఐ ఫీచర్ వచ్చేసి ఈ యాపిల్ యాప్స్ అన్ని మీకు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇక్కడ యాపిల్ మ్యాప్స్ యాప్ చూడొచ్చు. కొంచెం 3D ఎఫెక్ట్ తో మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. వెదర్ యాప్ కూడా కొంచెం రీడిజైన్ చేశారు. ఈవెన్ మీకు ఫైండ్ మై యాప్ కూడా కొంచెం 3D ఆబ్జెక్ట్ లాగా పైకి పాపప్ అయి ఉంటుంది అనమాట. హోమ్ స్క్రీన్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు ఎడిట్ బదులు బ్రష్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఈ బ్రష్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. దీంట్లో కూడా మనకి న్యూ ఫీచర్స్ అయితే ఏమీ యాడ్ చేయలేదు, కానీ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ఈ కలర్ అండ్ టింటెడ్ ఆప్షన్స్ ని అయితే అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు కనుక మీరు ఈ కలర్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుంటే యాప్స్ అన్ని చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో విజిట్స్ మీద టెక్స్ట్ కానీ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఈ క్లియర్ థీమ్ అయితే కొంచెం బెటర్ గా అప్గ్రేడ్ చేశారు iOS 27 లో. క్లియర్ కానీ టింటెడ్ ఆప్షన్స్ కానీ కొంచెం బెటర్ గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ లాక్ స్క్రీన్ మీద మనకు ఒక చిన్న చేంజ్ అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్ iOS 26 లో మనం ఈ క్లాక్ సైజ్ ని పెద్దగా చేసుకునేటట్టు ఆప్షన్ ఇచ్చారు కదా. 27 లో మనం ఈ క్లాక్ సైజ్ ని మినిమైజ్ చేసుకునే ఆప్షన్ ని తీసుకొచ్చారనమాట. మీరు ఈ క్లాక్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయి కదా. ఈ ఆప్షన్ కనుక క్లిక్ చేశారనుకోండి, మీ క్లాక్ వెళ్ళి మీ టైం పక్కన జాయిన్ అవుతుంది, మినిమైజ్ అయిపోతుంది. మీ లాక్ స్క్రీన్ మొత్తం మీకు క్లీన్ గా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే కొన్ని న్యూ ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జనరల్ కింద చూడొచ్చు అపీరెన్స్ అని చెప్పి ఒక న్యూ టాగుల్ అయితే తీసుకొచ్చారు. డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ బదులు అపీరెన్స్ అని చెప్పి పేరు మార్చేశారనమాట. ఈ కొత్త అపీరెన్స్ లోకి వెళ్తే మనకి డిస్ప్లేలో చూపించే ఆప్షన్స్ అన్ని చూపిస్తాయి. ఎక్సెప్ట్ ఈ లిక్విడ్ గ్లాస్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్లీ మనకి 2 ఆప్షన్స్ ఉండేవి, క్లియర్ అండ్ టింటెడ్ అని చెప్పి. ఇక్కడ ఒక బార్ ని ఇచ్చేసారు. మీరు ఇన్బుల్ట్ గా చూసుకుంటే ఇది 50% లోకి పెట్టుంటుంది. అంటే లిక్విడ్ గ్లాస్ అనేది 50% లో ఆన్ లో ఉన్నట్టు. మీకు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ నచ్చలేదు అనుకోండి, 100% పెట్టుకోండి, టింట్ మోడ్ లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ డెమో చూపిస్తుంది, చూస్తున్నారు కదా. అదే మీకు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ కావాలి అనుకుంటే 0 చేయండి, లేదా 50% పెట్టుకోండి. మీకు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఎంత కావాలో మీరే చూస్ చేసుకోవచ్చు. నాకైతే iOS 27 లో లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఇంకా బాగా నచ్చింది. iPhone 12 యూస్ చేస్తున్నప్పటికీ ఈ ట్రాన్సాక్షన్స్ కానీ ఈ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఎఫెక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ వెళ్ళి అపీరెన్స్ లో మిగతా సెట్టింగ్స్ చూసుకుంటే మనకి డిస్ప్లేలో ఉండే సెట్టింగ్స్ ని ఇక్కడ కూడా యాడ్ చేశారనమాట. కాకపోతే కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ అని ఉంటుంది కదా. దీంట్లో వచ్చేసి మీ ఫోన్ యొక్క బ్రైట్నెస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. బ్రైట్నెస్ టాగుల్ కానీ, ట్రూ టోన్ కానీ, నైట్ షిఫ్ట్, ఆటో లాక్, ఈ ఫీచర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ ఆల్సో కింద చూస్తున్నారు కదా, డైరెక్ట్ గా యాక్సెసిబిలిటీలో ఉండే డిస్ప్లే ఫీచర్స్ ని మీరు డైరెక్ట్ గా డిస్ప్లేల నుంచి యాక్సెస్ చేయొచ్చు. ప్రీవియస్ గా అయితే ఇక్కడ యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి ఇక్కడ డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైజ్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచి చేంజెస్ ఏమైనా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఇదే ఆప్షన్ ని ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడే ఇచ్చేసారనమాట. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సౌండ్ అండ్ హ్యాప్టిక్స్ లోకి వెళ్తే మీకు ప్రీవియస్ గా వరకు మీకు రింగ్ టోన్ వాల్యూమ్ అనేది ఒకటే బార్ ఉంటుంది. ఎవరైనా కాల్ చేసినా సేమ్ సౌండ్ వస్తుంది, ఫోన్ కి మెసేజ్ వచ్చినా
ఇదే వాల్యూమ్ ని యూస్ చేస్తుంది. లేదు అంటే మీరు అలారం పెట్టుకున్నా కూడా సేమ్ ఈ బారే డిసైడ్ చేస్తుంది ఎంత వాల్యూమ్ ఉండాలనేది. బట్ ఇప్పటి నుంచి అయితే మీ అలారం కి కావాల్సిన సౌండ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అలారం అండ్ టైమర్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ ని కనుక ఆఫ్ చేస్తే మీకు చూడొచ్చు న్యూ అలారం వాల్యూమ్ అయితే చూపిస్తుంది. రింగ్ వాల్యూమ్ ని తగ్గించుకొని అలారం సౌండ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా వైస్ వర్సా. ఇంకా కావాలి అనుకుంటే మీ నోటిఫికేషన్ సౌండ్స్ ఉంటాయి కదా, అలర్ట్ సౌండ్స్ ఆర్ సిస్టమ్ సౌండ్స్, దీన్ని కూడా ఆఫ్ చేసేస్తే మీకు ఇక్కడ కూడా నోటిఫికేషన్ సౌండ్స్ ఎంత ఉండాలి అనేది ఇక్కడే డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు కనుక ఎయిర్ పాడ్స్ ని కనెక్ట్ చేసుకుంటే మీకు న్యూ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎయిర్ పాడ్స్ ప్రో 3 లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ తో పాటు ఇక్కడ వాల్యూమ్ బార్ చూపిస్తుంది అండ్ ఆడియో, హియరింగ్ హెల్త్, కంట్రోల్స్ అండ్ యాక్సెసిబిలిటీ అని చెప్పి కొన్ని న్యూ ఫోల్డర్స్ అయితే తీసుకొచ్చారు. ఈవెన్ బ్యాటరీ, ప్రైవసీ అండ్ ఫైండ్ మైక్ కూడా మనకి సెపరేట్ ఫోల్డర్స్ లో ఉంటాయి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఎయిర్ పాడ్స్ బేటా అప్డేట్స్ అని చెప్పి ఉంటాయి. దీంట్లోకి వెళ్తే మీరు ఇక్కడ నుంచే మీ ఎయిర్ పాడ్స్ కూడా బేటా సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో అండ్ రూటింగ్ లోకి వెళ్తే ఈక్వలైజర్ సెట్టింగ్ అయితే అవైలబుల్ లోకి వచ్చింది. దీంట్లోకి వెళ్తే మనకి ఫ్యూ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ చూసుకుంటే మనకి లోస్ కానీ, మిడ్స్ కానీ, హైస్ కానీ అడ్జస్ట్ చేసుకునే ఫీచర్ అయితే ఫైనల్లీ ఎయిర్ పాడ్స్ కి అయితే యాడ్ చేశారు. ఇది సపోర్ట్ చేయాలి అంటే మీ దగ్గర ఎయిర్ పాడ్స్ ప్రో 3 ఆర్ ఎయిర్ పాడ్స్ ప్రో 2 ఏ మోడల్ ఉన్నా సరిపోతుంది. H2 చిప్ సెట్ ఉన్న ఎయిర్ పాడ్స్ ఉంటే కనుక మీకైతే ఈక్వలైజర్ సెట్టింగ్ అవైలబుల్ లోకి వస్తుంది. లేదు యాపిల్ వాళ్ళు ఇచ్చిన సెట్టింగ్ నే యూజ్ చేయాలి అనుకుంటే చూస్ రికమెండెడ్. అండ్ నెక్స్ట్ వచ్చిన న్యూ ఫీచర్ వచ్చేసి ఇప్పటి నుంచి మీరు యాపిల్ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తే కింద ఫుల్ బార్ అయితే చూపిస్తుంది విత్ లిక్విడ్ గ్లాస్ అఫ్ కోర్స్, బట్ ఫుల్ బార్ అయితే చూపిస్తుంది అనమాట. ఈవెన్ హెల్త్ యాప్ లో కూడా ఇదే బార్ ని తీసుకొచ్చేసారు. ప్రీవియస్ గా మీరు హెల్త్ యాప్ ఓపెన్ చేసుకుంటే చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ లో 2 ఆప్షన్స్ అండ్ రైట్ సైడ్ లో సెర్చ్ ఆప్షన్ ఉండేది. iOS 27 లో చూడొచ్చు కింద 3 ఆప్షన్స్ చూపిస్తూ ఉంటాయి. హెల్త్ యాప్ లో సెర్చ్ లోకి వెళ్ళారనుకోండి న్యూ ఇంటర్ఫేస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ప్రీవియస్ గా జస్ట్ ఓడింగ్ చూపించేది, ఇప్పుడు టైల్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి హోమ్ స్క్రీన్ మీద విజిట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కొన్ని న్యూ విజిట్స్ అయితే తీసుకొచ్చారు. అది కూడా ఎక్స్ట్రా లార్జ్ విజిట్స్ అనమాట. ఇక్కడ యాడ్ విజిట్స్ లోకి వెళ్తే స్టార్టింగ్ విత్ వెదర్ యాప్, ఇక్కడ వెదర్ యాప్ లో చూసుకుంటే ప్రీవియస్ గా వరకు దిస్ ఇస్ ద బిగ్ సైజ్, ఇప్పుడు చూడొచ్చు ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట విజిట్ అనేది యాడ్ టు హోమ్ స్క్రీన్. చూస్తున్నారు కదా ఫుల్ స్క్రీన్ విజిట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఫర్ నౌ వచ్చేసి ఓన్లీ యాపిల్ విజిట్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ ఇన్ ద ఫ్యూచర్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా మీరు ఎక్స్ట్రా లార్జ్ విజిట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మేబీ ఎక్స్ట్రా లార్జ్ విజిట్స్ అన్ని ఫోల్డబుల్ ఫోన్ వస్తుంది కదా ఐఫోన్ వాళ్ళది సెప్టెంబర్ లో, దానికోసం అయి ఉంటుంది. అండ్ ఇంకో ఫీచర్ కూడా ఉంది, ఇది కూడా ఫోల్డబుల్ ఫోన్స్ కోసమే మళ్ళీ తీసుకొస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రీవియస్లీ ఐఫోన్ 6 ప్లస్ కానీ 6s ప్లస్ కానీ యూస్ చేస్తుంటే ల్యాండ్స్కేప్ మోడ్ చాలా బాగా పనిచేసేది అన్ని అప్లికేషన్స్ లో. ఈవెన్ మీకు హోమ్ స్క్రీన్ లో కూడా ల్యాండ్స్కేప్ మోడ్ పనిచేసేది, బట్ ఎవెన్చువల్లీ యాపిల్ వాళ్ళు ల్యాండ్స్కేప్ మోడ్ ని కిల్ చేసేసారు. iOS 27 లో మోస్ట్ ఆఫ్ ద యాపిల్ అప్లికేషన్స్ మీకు ల్యాండ్స్కేప్ మోడ్ లో కూడా మళ్ళీ పనిచేస్తాయి. స్టార్టింగ్ విత్ మ్యూజిక్ యాప్, మీరు ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు ల్యాండ్స్కేప్ మోడ్ లో పెడితే చూడొచ్చు మ్యూజిక్ అనేది ల్యాండ్స్కేప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది, సాంగ్స్ కూడా స్కిప్ చేసుకోవచ్చు. వీటితో పాటు హెల్త్ యాప్ కూడా మీకు ల్యాండ్స్కేప్ మోడ్ లో పనిచేస్తుంది వెరైటీగా. నెక్స్ట్ వచ్చేసి కెమెరా యాప్. ఇక్కడ కెమెరా యాప్ ఓపెన్ చేస్తే మనకి టాప్ లో ఐకాన్స్ అనేవి సెంటర్ లోకి తీసుకొచ్చారు. అండ్ ఆల్సో కింద నుంచి పైకి స్వైప్ చేసినప్పుడు కొన్ని న్యూ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ వీడియో మోడ్ లో కూడా మీకు టాప్ సెంటర్ లో మనకి ఆప్షన్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. కింద నుంచి పైకి స్క్రోల్ చేసినప్పుడు చూస్తున్నారు కదా లెవెల్ కానీ, ఫార్మాట్ కానీ, గ్రిడ్ కానీ, ఇలా 3 న్యూ ఫీచర్స్ అయితే వీడియో మోడ్ లో కూడా యాడ్ అయ్యాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వాలెట్ అప్లికేషన్ లో చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు యాపిల్ పే ఇండియాలో ఎప్పుడు వస్తుంది అని చెప్పి. యాపిల్ పే ఇంకా ఇండియాలో అప్రూవ్ అవ్వలేదు, ఇండియాలో ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఏమీ రాలేదు, స్టిల్ అండర్ ప్రాసెస్. మేబీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఏదైనా అప్డేట్ వస్తుందేమో. ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. iOS 27 లో వచ్చేసి ఈ వాలెట్ అప్లికేషన్ లో క్రియేట్ న్యూ పాసెస్ అని చెప్పి మీ ఓన్ పాసెస్ ని మీరు క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే అవైలబుల్ లోకి వచ్చింది. ఇక్కడ క్రియేట్ పాస్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైనా ఈవెంట్ చేస్తున్నారనుకోండి, బర్త్డే ఈవెంట్ కానీ ఏదైనా బయట ఫంక్షన్ ఏదైనా ప్లాన్ చేస్తుంటే దానికి ఒక పాస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ పాస్ మాన్యువల్లీ క్లిక్ చేస్తే చూడొచ్చు 3 శాంపుల్స్ అయితే ఇస్తున్నారు. సో మెంబర్షిప్ ది ట్రై చేద్దాము. మెంబర్షిప్ గురించి ఇన్ఫర్మేషన్, యువర్ నేమ్, లాస్ట్ నేమ్, మెంబర్షిప్ స్టేటస్ అండ్ దానికి సంబంధించిన QR కోడ్ యాడ్ చేసుకోవచ్చు. సో QR కోడ్ రిలేటెడ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే వాటికి పాసెస్ ని మీరు ఐఫోన్ లో క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, లేదు ఏదైనా టైల్ ని తీసేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇండియాలో యాపిల్ పే గానీ యాపిల్ వాలెట్ మీద గానీ ఏదైనా అప్డేట్ రాగానే నేనైతే సపరేట్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. ప్రస్తుతానికి నో అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యాపిల్. ఒకవేళ మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ లేదనుకోండి, మీకు 2 న్యూ ఫీచర్స్ అయితే iMessages లో పనిచేస్తాయి. స్టార్టింగ్ విత్ సెండర్ ఐకాన్. మీరు ఏదైనా వీడియో ఫైల్ ని పంపిస్తున్నప్పుడు ఆ వీడియో ఫైల్ సెండ్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి కింద మనకి సెండింగ్ అని చెప్పి ఒక ఐకాన్ చూపిస్తూ ఉంటుంది. ఎంతసేపట్లో ఆ వీడియో వెళ్తుందనే బార్ అనేది బాటమ్ లో చూపిస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే దీంట్లోకి వెళ్తే ఇక్కడ డ్రాయింగ్ అని చెప్పి ఇంకొక న్యూ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మీ ఫ్రెండ్ కి ఏం పంపించాలనుకుంటున్నారో డ్రా చేయొచ్చు, లేదు అంటే హ్యాండ్ రైటింగ్ తో రాయొచ్చు అనమాట. క్లిక్ ఆన్ డన్.
క్లిక్ ఆన్ సెండ్. సో చూస్తున్నారు కదా, ఇలా డ్రాయింగ్ లాగా మీ ఫ్రెండ్కి అయితే మెసేజ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీ ఫోన్ కనుక ఓటీపీ నెంబర్ వస్తే మీ మెసేజెస్ లో కానీ వాట్సాప్ మెసేజెస్ లో కానీ ఆటోమేటిక్ గా చూపిస్తుంది. బట్ ఇప్పటి నుంచి మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఏదైనా టెక్స్ట్ ని కనుక కాపీ చేశారనుకోండి, ఓటీపీ మెసేజ్ లాగా మనకి కీబోర్డ్ లో సజెషన్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మెసేజెస్ ఓపెన్ చేసి ఇక్కడ టైప్ చేద్దామని ట్రై చేస్తుంటే ఇక్కడ చూడొచ్చు జీమెయిల్ నుంచి ఐటమ్ అని చెప్పి టెక్స్ట్ అయితే కాపీ అయింది. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు పేస్ట్ అయిపోతుంది. ఇది మీకు జీమెయిల్ నుంచే కాదు, మీరు సఫారీ నుంచి కానీ ఏ అప్లికేషన్ నుంచైనా కానీ టెక్స్ట్ ని కనుక కాపీ చేస్తే మీకు కీబోర్డ్ లో సజెషన్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడొచ్చు సఫారీ నుంచి ఎక్స్ప్లోర్ ద లైనప్ అని చెప్పి టెక్స్ట్ అయితే కాపీ అయింది. అండ్ ఇంతేకాదు మీకు iMessages లో ఇంకొక ఫీచర్ కూడా ఉంది. జనరల్ గా iMessages లో చాలా మందికి ఉన్న ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ రికార్డింగ్ బటన్ అనేది ఒక్కొక్కసారి ఫోన్ లాక్ చేయకపోతే ఆటోమేటిక్ గా ప్రెస్ అయిపోతూ ఉంటుంది. ఫైనల్లీ యాపిల్ వాళ్ళు అయితే iOS 27 లో ఈ రికార్డింగ్ ఐకాన్ అయితే అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ని అవైలబుల్ లోకి తీసుకొచ్చారు. మీకు కనుక ఇక్కడ రికార్డింగ్ బటన్ అవసరం లేదు అనుకుంటే మీరు రికార్డింగ్ బటన్ ని రిమూవ్ చేసుకోవచ్చు. కాకపోతే సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ iMessages లోకి వెళ్తే ఇక్కడ iMessages కింద షో ఇన్ టెక్స్ట్ ఫీల్డ్ అని ఉంది కదా, రికార్డెడ్ ఆడియో అని చెప్పి ఈ రికార్డెడ్ ఆడియోలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ డిక్టేషన్ ఆర్ నన్ అని చెప్పి ఉంటుంది. మీరు నన్ క్లిక్ చేశారనుకోండి, iMessages ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి రికార్డింగ్ ఐకాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. బట్ మీకు ఈ రికార్డింగ్ ఐకాన్ కావాలి అంటే ఈ ప్లస్ ఐకాన్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఆడియోలో అన్నెసరీగా ఈ బటన్ కనుక మీకు ఎక్కువగా ప్రెస్ అవుతుంది అనుకుంటే నౌ యూ కెన్ రిమూవ్ ఇట్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వెదర్ యాప్. వెదర్ యాప్ లో అయితే మనకి యూస్ఫుల్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు హైలైట్స్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. రెయిన్ పడుతున్నా గానీ వేడిగా ఉన్నా కానీ మనకి డిస్క్రిప్షన్ అయితే చూపిస్తుంది. అరౌండ్ 7 o'clock కి వర్షం పడుతుంది అని చెప్పి చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ కండిషన్స్ లో చూడొచ్చు అవర్ టు అవర్ వెదర్ ఎలా ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేసుకుంటే నెక్స్ట్ 10 days వెదర్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఉంటుంది. కండిషన్స్ లో ఇంకొక 2 న్యూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ డాట్ మీద క్లిక్ చేశారనుకోండి, అవర్ టు అవర్ రెయిన్ ఫోర్కాస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. 2 AM కి 15% రెయిన్ ఉంది, 3 AM కి 20% రెయిన్. కిందకి స్క్రోల్ చేసుకుంటే నెక్స్ట్ 10 days లో రెయిన్ ఫోర్కాస్ట్ ఎలా ఉందో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి విండ్. అవర్ టు అవర్ విండ్ ఎలా ఉందో ఇక్కడ కండిషన్స్ లో ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసుకుంటే వీక్లీ ఫోర్కాస్ట్ విండ్ ఎలా ఉందో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వైఫై లో మనకి వైఫై లో 2 న్యూ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి మీరు ఏదైనా వైఫై కి కనెక్ట్ అయినప్పుడు ఎలాంటి వైఫై టైప్ కి కనెక్ట్ అయ్యామో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వైఫై 6 వైఫై 7 అది ఎలాంటి కాన్ఫిగరేషన్ తో ఉంది అనేది ఇక్కడ వైఫై టైప్ లో చూపిస్తూ ఉంటుంది. నాది వచ్చేసి వైఫై 6. సెకండ్ ఫీచర్ కూడా ఉంది, దీనికి సెల్యులర్ కనెక్టివిటీ కావాలి. కనెక్టివిటీ అసిస్ట్ అని చెప్పి చూపిస్తుంది. ప్రీవియస్ గా అది వచ్చేసి వైఫై అసిస్ట్ అని చెప్పి చూపించేది, దాన్ని కనెక్టివిటీ అసిస్ట్ లోకి చేంజ్ చేశారు. ఇది ఇంకా బెటర్ గా పనిచేస్తుంది అనమాట. ఇది ఏంటి అంటే మీ వైఫై కనెక్షన్ స్లోగా ఉన్నప్పుడు మీ మొబైల్ డేటాని యూజ్ చేస్తుంది ఫర్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్. అండ్ దాన్ని మీరు కావాలి అనుకుంటే ఇక్కడ డేటాని రీసెట్ కూడా చేయొచ్చు. ఈ కనెక్టివిటీ అసిస్ట్ ద్వారా ఎంత ఇంటర్నెట్ ని యూజ్ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ దీనిలో చూడొచ్చు. సెల్యులర్ డేటా ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీరు వైఫై కి కనెక్ట్ అయినప్పుడు మీ మొబైల్ డేటా యూజ్ చేయకూడదు అనుకుంటే ఈ ఫీచర్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే మీకు అన్లిమిటెడ్ మొబైల్ డేటా ఉండి వైఫై కి కనెక్ట్ అయినప్పుడు మీ డేటా అనేది స్లోగా ఉంటే అప్పుడు మాత్రమే ఇది మీ మొబైల్ డేటా నుంచి డేటాని పుల్ చేస్తుంది. అనవసరంగా మీ మొబైల్ డేటా యూజ్ చేయకూడదు అనుకుంటే టర్న్ దిస్ ఆప్షన్ ఆఫ్. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి కంట్రోల్ సెంటర్ లో మీకు కంట్రోల్ సెంటర్ చూడొచ్చు మొత్తం లిక్విడ్ గ్లాస్ తో ఉంటుంది. టాప్ లెఫ్ట్ సైడ్ లో ప్లస్ ఐకాన్ ఉంటుంది కంట్రోల్స్ ని యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు దాకా అయితే బేటా 1 లో ఓన్లీ 1 న్యూ ఫీచర్ అయితే కనిపిస్తుంది, అది వచ్చేసి స్టాప్ వాచ్. మీరు స్టాప్ వాచ్ కంట్రోల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు పైన నాచ్ లో నుంచి కానీ డైనామిక్ ఐలాండ్ లో నుంచి కానీ మనకి టైమర్ అనేది చూపిస్తుంది. 15 minutes డిఫాల్ట్. మీకు కావాలంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. స్టార్ట్ టైమర్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకి నార్మల్ గా మనకి నోటిఫికేషన్ సెంటర్ లో నుంచి వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, నోటిఫికేషన్ ప్యానల్ లో కూడా చూపిస్తుంది. జస్ట్ ఈ యానిమేషన్ అయితే కొత్తగా యాడ్ చేశారు అంతే. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ కంట్రోల్ అండ్ ఫ్యామిలీ సేఫ్టీ. మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కనుక మీరు ఓల్డర్ ఐఫోన్స్ నుంచి చైల్డ్ అకౌంట్ లో కనుక సైన్ ఇన్ అయితే పేరెంట్ గా మీకు ఇంకా ఎక్కువ కంట్రోల్స్ అయితే ఉంటాయి. అప్లికేషన్ మానిటరింగ్ తో పాటు సఫారీ బ్రౌజర్ లో ఏదైనా వెబ్సైట్ లో సెర్చ్ చేస్తున్నా కూడా ఏ వెబ్సైట్ కి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి అనే పర్మిషన్ మీ చేతుల్లో ఉంటుంది. టైమ్ అలవెన్స్ అని చెప్పి ఒక న్యూ ఫోల్డర్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో గేమ్స్ కానీ సోషల్ మీడియాకి కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వీక్ డే లో ఎంత టైం వాళ్ళకి అలవెన్స్ ఇవ్వాలి, వీకెండ్ కానీ హాలిడేస్ కానీ వచ్చాయనుకోండి కొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తాం కదా ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్స్ కానీ. సో ఆ టైం అలవెన్స్ లో ఎంత టైం అలవెన్స్ ఇవ్వాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఫీచర్ కూడా ఉంది, ఇది వచ్చేసి యాప్ షెడ్యూలింగ్. ఒకవేళ స్కూల్ టైమ్ లో కనుక యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, మీరు దాన్ని ఆపేయచ్చు.
ఏ అప్లికేషన్ ని ఏ టైంలో యూజ్ చేయాలనేది కూడా మీరే కంట్రోల్ చేయొచ్చు. దీని మీద అయితే సెపరేట్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. ఎవరికన్నా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో, దాన్ని బట్టి వీడియో అయితే ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫోటోస్ యాప్ లో వచ్చిన న్యూ ఫీచర్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఫోల్డర్ ని షేర్ చేస్తున్నప్పుడు ఇప్పటి నుంచి మీరు అది లింక్ ఫార్మేట్ లో కూడా షేర్ చేయొచ్చు. సో దట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నా, విండోస్ కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నా మీరు షేర్ చేసే ఆల్బమ్ అనేది యాక్సెసిబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మోటార్ సైకిల్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది. దీన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ క్రియేట్ షేరబుల్ ఆల్బమ్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే ఇక్కడ షేరింగ్ ఆప్షన్స్ చెక్ చేయొచ్చు. పీపుల్ యూ చూస్ ఆర్ ఎనీవన్ విత్ ద లింక్ క్లిక్ చేశారనుకోండి, బ్యాక్ కి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు షేరింగ్ 16 ఐటమ్స్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ లింక్ అనేది కాపీ చేసి మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు. లేదు అంటే క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేయొచ్చు. సో దట్ అది స్కాన్ చేయగానే ఈ మోటార్ సైకిల్ ఆల్బమ్ ఫోటోస్ అనేవి ఆటోమేటిక్ గా ఫుల్ రెజల్యూషన్ లో విండోస్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నా కానీ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి, మీరు ఏదైనా ఫోటో ఓపెన్ చేసినప్పుడు కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు యాడ్ కీవర్డ్స్ అని చెప్పి ఉంటుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు ఎప్పుడైనా సరే ఈ పర్టికులర్ ఫోటో కోసం సెర్చ్ చేస్తున్నారనుకోండి, ఇది ఒక షార్ట్ కట్ లాగా పనికొస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను దీనికి TTT అని చెప్పి ఒక షార్ట్ కట్ ఇస్తాను. క్లిక్ ఆన్ డన్. సో ఇది దీని కీవర్డ్ అనమాట. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఇక్కడ సెర్చ్ లో TTT అని చెప్పి క్లిక్ చేస్తే ఆ ఫోటో పాపప్ అవుతుంది. ఇలా ఈ కీవర్డ్స్ ద్వారా మీ ఫోటోస్ ఆర్ వీడియోస్ దేనైనా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి, ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, ఈ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి న్యూ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి iCloud కింద చూడొచ్చు. మీరు కనుక iCloud సర్వీస్ యూస్ చేస్తుంటే ఇక్కడ సింక్ ఇమీడియట్లీ అని చెప్పి కొత్త ఆప్షన్ అయితే ఉంది. దీంట్లోకి వెళ్ళారనుకోండి, సింక్ టు iCloud ఇమీడియట్లీ ఆప్షన్ చూడొచ్చు. ఆఫ్ ఆర్ ఫర్ టుడే అని చెప్పి ఉంటుంది. సో ఫర్ టుడే క్లిక్ చేయగానే మీ మొబైల్ డేటా కానీ మీ వైఫై కానీ యూజ్ చేసుకొని ఫాస్ట్ గా మీ ఫొటోస్ ని మీ iCloud లోకి అయితే సింక్ చేసేస్తుంది. మీరు ఫొటోస్ కనుక సింక్ అవ్వట్లేదు, ఫాస్ట్ గా సింక్ అయిపోవాలి, ఫోన్ ని రీసెట్ చేయాలి అనుకుంటే ఈ ఫీచర్ ని ఆన్ చేసుకోవచ్చు. మీరు వీడియోస్ లో ఏదైనా ఫ్రేమ్ ని ఫోటో లాగా సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పటి నుంచి స్క్రీన్ షాట్ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు సేవ్ వీడియో ఫ్రేమ్ యాస్ ఏ ఫోటో అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ ఫ్రేమ్ అనేది మీకు ఫోటో లాగా సేవ్ అవుతుంది. సాఫ్ట్వేర్ అయితే కొంచెం స్టేబుల్ గా ఉంది, కానీ బ్యాటరీ లైఫ్ ని అయితే ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. సో ఇదైతే iOS 27 నాన్ AI ఫీచర్స్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.